ఈ రోజు ఆదివారం కదా మిర్చి, అన్ని పనులు నువ్వే చూసుకో. నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వు మిర్చి. నా మాట వినట్లేదు. సర్లే, నువ్వు నా మీద కోపడకు. వసంతకాలం కానీ మన గార్డెన్ చూస్తుంటే అస్సలు అలా అనిపించట్లేదుగా. ఏమిటో ఇదంతా. నేను ఎప్పుడు పిల్లలతో బిజీగా ఉంటున్నాను కాబట్టి గార్డెనింగ్ చేయలేకపోతున్నాను. కానీ గార్డెన్ చూడు, బాగా బోసిపోయి ఉంది. మెయింటైన్ చేయడానికి డబ్బు లేదు కదా, అందుకని నన్నేమి అనకండి. ఏమైనా సరే, గార్డెన్ నిండా పువ్వులుంటే చాలా బాగుంటుంది కదా. ఒక్కసారి ఊహించుకో షిన్చాన్. అసిస్టెంట్ మేనేజర్ గారు, మీకు గార్డెనింగ్ అంటే హాబీ అండి? కాదు, గులాబీలంటే కొంచెం ఇష్టం ఉంది అంతే. నిజంగానా? మీకు ఒక విషయం చెప్పనా? మీ గార్డెన్ లో ఉన్న రోజులంటే నాకు చాలా ఇష్టం అండి. చెట్లను నాటుతాను. ఓహో, ఎన్ని పువ్వులు ఉన్నాయో. వాసన చాలా బాగుంది. రోజ్ చెట్లు ఎక్కడున్నాయి సార్? అక్కడ ఉండే రోజా చెట్టు కూడా ఉందన్నమాట. బాగుంది కదా? అవును, బాగుంది. కానీ రోజా చెట్లని పెంచడం చాలా కష్టమని నేను విన్నాను. కంగారు పడుతూ, వాటి సంగతి నేను చూసుకుంటానులే. బాగుంది, కానీ రేటే చాలా ఎక్కువగా ఉంది. మీరు వాటిని కొనొచ్చు కదా నాన్నగారు? కొనొచ్చు అనుకో, కానీ ఖరీదు ఎక్కువ. చెట్టు ఒక్కటి కొంటాను, కానీ గార్డెన్ లో ఒక్కటే ఉంటే బాగుండదే. ఏమండి, ఇలా చూడండి, బ్లూబెర్రీ కూడా ఉందండి. ఈ ఉంటే మనం జామ్ తయారు చేసుకోవచ్చు. జమ్ము 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 జమ్ము. వీటిని ఇంట్లో పెంచుకొని మనం జామ్ తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో? చాలా ఖరీదు. పోనీ చిన్నవైనా నాకు ఓకే. నువ్వు ఇంట్లో జామ్ తయారు చేయాలనుకో, కొన్నేళ్లు పట్టేస్తుంది మిడ్సి. మన ఇంట్లో బోల్డ్ ఎట్లుంటే ఎలా ఉంటుందో చెప్పండి. మ్యాంగో, ఆరెంజ్, యాపిల్ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. మన గార్డెన్ చిన్నది కదా, అన్ని చెట్లు పెంచామంటే మన ఇంట్లోకి వెలుతురు అస్సలు రాదు. మీకు అసలు కళా పోషణే లేదు. మన దగ్గర డబ్బులు కూడా లేవు. నీకు అలాంటిదేమీ లేదు. వాటిని కోసుకొని తినాలని ఆశ, అంతే కదా మిడ్సి? తిని తిని పొట్ట మాత్రం బాగా పెరుగుతుంది. అలా మాట్లాడకూడదని చెప్పానా? ఇలా చూడు, మన గార్డెన్ లో సీజనల్ ఫ్లవర్స్ ఉంటే చాలా బాగుంటుంది. అలాంటివి పెంచుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఆశ మిడ్సి. నాకొచ్చిన ఆలోచనే మీకు కూడా వచ్చిందండి. అబ్బో. మన పిల్లల్ని చూడండి ఎంత ముద్దొస్తున్నారో. చాలు చాలు, ఇక ఆపండి. ఇలా చూడు మిడ్సి, మన ఇంట్లో అందమైన పువ్వులు ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. మనకు కూడా కొంచెం రిలాక్సేషన్ గా ఉంటుంది కదా. ఏమంటావు? అది ఎలా ఉంటుంది? ఎంత బాగుందో కదా. మన గుమ్మ ముందు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏమంటారు? దాని రేటు కూడా ఒకసారి చూడు మిడ్సి. దానికంటే చాలా ఎక్కువగానే ఉంది. అన్నిటిని మిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది? రోజ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. అన్ని పువ్వుల చెట్లు మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో. సరే, మన షించాన్ ఎక్కడా? హలో మేడం, మా నాన్నగారి దగ్గర డబ్బులు లేవు, కానీ మేము చెట్లు కొనుక్కోవాలి. ఇది కూడా మీరు చెప్తే మాకు కాస్త సాయంగా ఉంటుంది. అదే మేము కొంటాము. షించాన్ చూడు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. షించాన్, నాన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇంట్లో చిన్నదిగా ఒక గార్డెన్ ని రెడీ చేద్దాం అనుకుంటున్నాం. ఏం కొంటే బాగుంటుందో మీరే చెప్పాలి. అలాగే, ఇలా రండి, మీకు చూపిస్తాను. వీళ్ళిద్దరూ అస్సలు మారనే మారదు. సౌకర్యం బట్టి. మీకే చెట్లంటే ఇష్టమో మీరు మాకు చెప్తారా? మాకు అందంగా ఉండే పూల చెట్లను చూపిస్తారా? చాలా థ్యాంక్స్. మీకు భూమిలో పాతే చెట్లేగా కావాలి? నిజం చెప్పాలంటే చాలా అందంగా ఉండే పువ్వుల చెట్లు కావాలి నాకు. వాటిని చూసే వల్ల కూడా చాలా ఆనందం కలగాలి మేడం. ఇదిగో ఈ చెట్లను చూడండి. ఫ్యాన్సీ, వియోలా, నాట్ ఫోల్, రెడంకులర్. ఇదిగో చూడండి, ఈ ట్యూలిప్ చెట్లు కూడా చాలా బాగుంటాయి. మార్గరేట్ ఇంకా గోల్డెన్ ఫిష్ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి. కానీ ఎండాకాలానికి అయితే జెరానియం, క్రాంబెరీ బెల్, ప్రొచులాకా, ప్రెట్యూనియం, ఇంపేషన్స్ ఇవి బాగుంటాయి. ఇక మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చాలా మంచివారు. మీరు చెప్పిన పేర్లన్నీ ఇంకోసారి చెప్పరా ప్లీజ్? ఈ పెటీనియా చెట్టు ఏదో బాగున్నట్టుందే. మీకు పెటూనియా నచ్చిందా? అయితే మీకు నచ్చిన చెట్టు సెలెక్ట్ చేయండి. ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు చెట్లని సెలెక్ట్ చేయడానికే కదా వచ్చారు. అవును, ఏమంటావు మిక్సీ? వీటిని కొనడానికే మన డబ్బంతా సరిపోయిందిగా. ఇవి కొనడానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు? మన ఇంటి పక్కనే కొనుక్కోవచ్చుగా. ఇలా చూడు మిక్సీ, నన్ను ఎగతాళి చేసింది చాలు, ఇక వద్దు. సరే, మంచి గార్డెన్ ని తయారు చేయండి. నాన్నగారు, ఇలా ఉంది. బాగుంది. దీని గనక మన గార్డెన్ లో వేసామంటే మన గార్డెన్ అంతా మొక్కలతో నిండిపోతుంది. ఏ షించాన్, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా, ఇదేమైనా బాగుందా? అప్పుడే మీకు ఒంటరితనం అనిపిస్తోందా? ఇలా చూడు షించాన్, పువ్వులు అనేది కేవలం నీళ్లు పోస్తే మాత్రమే రావు. దానికోసం మన ఎనలేని కృషి కూడా ఉండాలి. నేను చెప్పింది నీకు బాగా అర్థమైందిగా? ఓకే. బాగుంది. చూడడానికి ఇది చాలా బాగుందండి. కాసేపు మీరిద్దరు విశ్రాంతి తీసుకుని కూల్ డ్రింక్ తాగండి. అలాగే. ఓ, నువ్వేమి అల్లరి చేయకే. చాలా చిన్నగా ఉన్నాయే.
నువ్వేం చేస్తున్నావు షించాన్? ఇది నా ఫ్లవర్ షెల్. అది నువ్వు ఇక్కడ చేయకూడదు షించాన్. నీ ఫ్లవర్ షెల్ ని ఇంకెక్కడైనా చేసుకుంటే బాగుంటుంది, అర్థమైందా? ఔ! నువ్వు విత్తనాల్ని నాటేశావా? వీటిని ఇక్కడెందుకు నాటావు? ఆ విత్తనాలు ఇక్కడే ఉండాలనుకున్నాయి, అందుకే ఇక్కడే నాటేశాను. ఏమిటి? ఆహాహా. ఇప్పుడు ఏం చేయగలంలే. విత్తనాలు చెప్పిన మాట వినలేదు. అల్లరి పిల్లాడు. సరే, ఇక పని ప్రారంభిద్దామా? ఓకే, అలాగే. ఉందండి. అరే ఏంటండి అది? ఆ నేల మీద తొక్కకు, అక్కడ విత్తనాలు నాటాం. అరే అక్కడెందుకు నాటారు? నేను బట్టలు ఎలా ఆరేసుకుంటాను చెప్పండి. అయితే బట్టల్ని జాగ్రత్తగా ఆరేసుకో. ఓహో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇలా చూడు, వీటిని నువ్వు జాగ్రత్తగా రక్షించాలి. నా కల కంటే కొంచెం విచిత్రంగానే ఉంది, కానీ మన కుటుంబానికి ఇదే కరెక్ట్.